తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మే 6 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం తిరుపతిలోని గంగమ్మ ఆలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటికే జాతర ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్తో సమీక్షా సమావేశాలు నిర్వహించామని చెప్పారు. అంతకుముందు జాతరకు సంబంధించిన పోస్టర్లను, పాంప్లెట్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఒక ప్రసిద్ధి దేవాలయంగా తిరుపతి నగరంలో నడిబొడ్డులో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఈ యొక్క గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి పట్టణ ప్రజలందరికీ కలుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించడం కూడా జరిగింది. ముఖ్యంగా వివిధ అన్ని కూడళ్లలో, ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు కూడా అంటించి ప్రజలకు బాగా తెలిసే విధంగా ఈ పోస్టర్లు కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. వీటన్నిటితో పాటు ముఖ్య నాయకులకు ఇన్విటేషన్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ దర్శనానికి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి దేవస్థానం ఈవో గారు, అధికారులు ఇవన్నిటిని కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొన్న ఉత్సవ కమిటీ ఈ యొక్క ఏర్పాట్ల కమిటీ కూడా కలెక్టర్ గారు చేయడం జరిగింది. దానికి అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా వచ్చి అటెండ్ అయ్యి ఎలక్ట్రిసిటీ కార్పొరేషను, ఫైర్ ఆఫీసర్లు ఇటువంటి ఈ ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు. ఎందుకంటే రోజుకు 10,000 నుంచి 50,000, ఒక్కరోజైతే 1,00,000 మంది కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయనేసి కూడా దానికి తగిన ఏర్పాట్లు ఒక పక్క రెవెన్యూ కలెక్టర్ గారు కానీ, ఇంకో పక్క ఎస్పీ గారు కానీ, మిగతా అధికారులు అందరూ కూడా, జిల్లా అధికారులు అందరూ కూడా తిరుపతి ఈ ఉత్సవ కమిటీకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వాటితో పాటు ఎన్డీఏ కూటమి ఉత్సవ కమిటీ కూడా ఒక 10 మందిని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఒక విఐపికి ఒక లేన్ ఉంది, టికెట్లకు ఒక లేన్ ఉంది, సర్వదర్శనానికి ఒక లేన్ ఉంది. 3 లేన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అంతరాయము కలగకుండా వచ్చిన ప్రతి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం భాగ్యం కల్పించే విధంగా చేయడం జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఇక్కడ ఉండి కొంతమంది ఒక 10 మంది కమిటీ వేసుకొని మొత్తం ఎన్డీఏ కూటమిలో ఈ 10 మంది కూడా వచ్చిన విఐపీలు కానీ, భక్తులకు కానీ అన్ని సౌకర్యాలు అందించే విధంగా చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ గంగమ్మ గుడి దేవాలయం, గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం, పాంప్లెట్లు, ఇన్విటేషన్ కార్యక్రమం కూడా చేయడం జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
అది ఇప్పుడు ఎంత కిందకి అంతేనా వాళ్ళ ప్రెసిడెంట్ ఈ నల్ల